పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వదు. 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు పుట్టిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి తమ్ముడుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రజెంట్ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అనేంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు. చదువులో ఫెయిల్ అయితే జీవితం మొత్తం ఫెయిల్ అయినట్టే అన్న నానుడిని తప్పు అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో సినీ కెరీర్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అన్న చిరంజీవి ఏమో డ్యాన్స్లో తోపు, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమో ఫైట్స్లో తోపు అనే నానుడు కూడా ఉండేది. ఇక తన రెండో సినిమా గోకులంలో సీతలో అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్తో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైపోయారు. ఈ సినిమా నుండి వరుస హిట్లు కొడుతూనే ఉన్నారు. తర్వాత సుస్వాగతం అనే ఎవర్ గ్రీన్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలోని పవన్ అమాయకమైన నటన అందరినీ కట్టిపడేసింది. అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమాతో యూత్ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత వచ్చిన తమ్ముడు, బద్రి మూవీస్ కూడా యూత్ని బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టరే. ఆ తర్వాత వచ్చిన ఖుషీ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా టైర్ 1 హీరోస్కి ఏమాత్రం తక్కువ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు వరుస హిట్స్తో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్కి జానీ మూవీతో వరుస ఫ్లాప్స్లో మునిగిపోయారు. జానీ, గుడింబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూనే వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన జల్సా మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కాస్త ఊరటనిచ్చింది. కానీ తర్వాత వచ్చిన కొమరంపుల్లి, తీన్మార్, పంజా ఈ 3 సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తన లైఫ్లో ఎక్కువగా విజయాల కంటే అపజయాలను ఎక్కువగా చూశారు. కానీ ఎక్కడా నిరుత్సాహపడలేదు. విచిత్రం ఏంటంటే 10 సంవత్సరాలుగా హిట్ కూడా లేని పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఫ్యాన్స్లో ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గల. అప్పుడు వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక పండగ. ఆ పండగ పేరే గబ్బర్ సింగ్. ఈ ఒక్క సినిమాతో 10 ఏళ్ళుగా ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని పక్కకు నెట్టేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వరుస విజయాల వైపు అడుగు వేస్తున్నారు. అత్తారింటికి దారేదితో మరొక ఇండస్ట్రీ హిట్ కొట్టారు పవన్. ఇప్పటి వరకు సినిమాల్లో ఎత్తుపల్లాలని చూసిన పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన అనే పార్టీని పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్టింగ్లో అందరూ నెగిటివ్గానే మాట్లాడారండి. అన్నయ్య మెగాస్టార్ వల్ల ఏం కాలేదు, ఇక తమ్ముడు ఏం చేస్తారు అని చాలా చులకనగా చూశారు. 2014 ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేయకుండా టీడీపీకి, బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు. ఆయన భాగస్వామ్యం కూడా టీడీపీ విజయానికి కారణమైంది. మధ్యలో సినిమాలు చేస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తర్వాత 2019 ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేసి ఘోర పరాజయాన్ని పొందారు. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. వైసీపీ చేసే అన్యాయాలను ప్రశ్నిస్తూ వాళ్ళ గుండెల్లో బెదురుగా మారారు పవన్ కళ్యాణ్. తన సొంత డబ్బులతో కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. వైసీపీలో పేర్లేని నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ని నీచంగా దూషించేవాళ్ళు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా ఘోరంగా అవమానించేవారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా విజయం కోసం పోరాడారు. జైల్లో ఉన్న చంద్రబాబుని కలిసి ధైర్యాన్ని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తును ప్రకటించారు. అలా పోటీ చేసిన 2024లో దేశ రాజకీయాల్లో చరిత్రను తిరగరాశారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన అన్ని చోట్ల 100% స్ట్రైక్ రేట్తో గెలిచి ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పోటీ చేసిన అన్ని చోట్ల ఓడిపోయిన స్థానం నుంచి పోటీ చేసిన అన్ని చోట్ల విజయాన్ని పొందిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయారు. గెలవాలనే సంకల్పం ఉంటే దేన్నైనా సరే సాధించవచ్చు అని మరొకసారి రుజువు చేశారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అన్న డైలాగ్కి న్యాయం చేశారు.
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు శాఖల్లో మంత్రిగా వ్యవహరిస్తూ మంచి పరిపాలనను ప్రజలకు అందిస్తున్నారు. అంతేకాకుండా గిరిజన ప్రజల పట్ల దేవుడిగా నిలిచారు. ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని ఆశిస్తూ మా ఛానల్ తరపున మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.